గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్ న్యూస్. నేను జ్యోత్స్న. డీటెయిల్స్ లోకి వెళ్లే కన్నా ముందు హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న ప్రధాని మోడీ ఏఐ కార్యాచరణ శిఖరాగ్ర సదస్సుకు హాజరు. అన్ని శాఖల కార్యదర్శులతో సీఎం చంద్రబాబు సమావేశం. ఫైళ్ల క్లియరెన్స్, జీఎస్డీపీ, కేంద్ర బడ్జెట్, ఏపీ బడ్జెట్ పై చర్చ. నేడు విద్యుత్ సంస్థల అధికారులతో భట్టి విక్రమార్క రివ్యూ. డిమాండ్ పెరగనున్న నేపథ్యంలో సమీక్ష. ఇవాళ రేపు మన్యం ఏజెన్సీ బంద్. 1/70 చట్టం పరిరక్షణ డిమాండ్తో బంద్ పాటిస్తున్న గిరిజన సంఘాలు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఉద్రిక్తత. 2 వర్గాల మధ్య ఘర్షణ, చెదరగొట్టిన పోలీసులు. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రిపరేషన్. ఓటర్లు, వార్డులపై అధికారుల గ్రౌండ్ వర్క్. తెలంగాణలో బీర్ల ధరలను ప్రభుత్వం సవరించింది. బీర్ల ధరలపై 15% పెంచుతూ నిర్ణయం తీసుకుంది. జస్టిస్ జైస్వాల్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా ధరలు పెంచారు. ప్రస్తుతం ఉన్నటువంటి ధరలకు 15% పెంచడంతో కేఎఫ్ లైట్ బీర్ 150 రూపాయలు ఉండగా పెరిగిన ధరతో 172కు చేరింది. కేఎఫ్ స్ట్రాంగ్ బీర్ 160 ఉండగా 190కి పెంచారు. బడ్వైజర్ లైట్ బీర్ 210 రూపాయలుండగా పెంచిన ధరతో 240కి చేరింది. బడ్వైజర్ మ్యాగ్నమ్ బీర్ 220 ఉండగా 255కు చేరింది. పెరిగిన ధరలు ఈ రోజు నుంచి అమల్లోకి వస్తాయి. మరోవైపు ఏపీలో మద్యం ధరలు పెంచుతూ ఎక్సైజ్ శాఖ నిర్ణయం తీసుకుంది. 99 రూపాయలకు అమ్మే బ్రాండ్ బీరు మినహా అన్ని కేటగిరీల్లో పెంపును అమలు చేయనున్నారు. దేశీయ తయారీ విదేశీ మద్యంపై అదనపు రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ విధించనున్నారు. రీటైల్ విక్రయాలపై మార్జిన్ను ఇటీవల 14.5% నుంచి 20%కి పెంచారు. మద్యం ధరల్లో మార్పులపై అసత్య ప్రచారం జరుగుతోందని ఎక్సైజ్ శాఖ కమిషనర్ నిశాంత్ కుమార్ తెలిపారు. ధర 15 రూపాయలు, 20 రూపాయలు పెరిగినట్లు అసత్య ప్రచారం జరుగుతోందని, పెరిగిన ధర 10 రూపాయలే అంటున్నారు. బ్రాండ్ సైజ్తో సంబంధం లేకుండా బాటిల్పై 10 రూపాయలు మాత్రమే పెంచినట్లు స్పష్టం చేశారు. 99 రూపాయల మద్యం బాటిల్ బీరు ధరల్లో ఎలాంటి పెరుగుదల లేదంటున్నారు. ధరలను మద్యం షాపులన్నీ ప్రదర్శించాలి అని ఆదేశించారు. ఇక మరిన్ని వివరాలు మనకు అశోక్ అందిస్తారు. అశోక్, మనం చూస్తున్న ఏదైతే మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. ఏదైతే ప్రధానంగా బీర్లకు సంబంధించి కొత్త రేట్లను ఇవాళ నుంచి ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రధానంగా బీర్లకు సంబంధించి 15% ధరలు పెంచుతూ నిన్న నిర్ణయం తీసుకున్నారు. పెరిగినటువంటి ధరలు ఇవాళ నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. ప్రధానంగా ధరల నిర్ణయ కమిటీ ఇచ్చినటువంటి సూచనల మేరకు, అభిప్రాయం మేరకు దీనిపై నిర్ణయం తీసుకున్నారు. ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ప్రధానంగా అన్ని బీర్లకు సంబంధించి 30 రూపాయల చొప్పున పెరుగుతుంది. అన్ని బ్రాండ్లకు సంబంధించి కూడా ఈ పెరిగినటువంటి రేట్లు ఇవాటి నుంచి అందుబాటులోకి వస్తాయి, ఇవాటి నుంచి ఉంటుంది. అయితే
పాత స్టాక్ కు ఎటువంటి నిబంధనలు, కొత్త స్టాక్ అంటే డిపోల నుంచి బయలుదేరినటువంటి స్టాక్ మాత్రం ఈ కొత్త నిబంధన వర్తించదు. డిపోలో ఉన్నటువంటి స్టాక్ మాత్రమే ఈ కొత్త రేట్లు అందుబాటులోకి వస్తాయి. ప్రధానంగా ఏదైతే బీర్లకు సంబంధించి గత కొన్ని నెలలుగా రేట్లు పెంచాలని చెప్పేసి ప్రధాన బ్రాండ్లకు సంబంధించినటువంటి వారంతా కూడా ప్రభుత్వానికి నివేదిక ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై ధన నిర్ణయ కమిటీ ఏర్పాటు చేసి రిటైర్డ్ జడ్జి జైస్వాల్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా ప్రస్తుతం బీర్ల రేట్లను పెంచేందుకు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఉత్తర్వులు జారీ చేశారు. పెరిగినటువంటి బీర్లకు సంబంధించి రేట్లు ఇవాళ నుంచి తెలంగాణ రాష్ట్రం అంతా కూడా అందుబాటులోకి రానున్నాయి. జోష్న. ఓకే, రైట్ అశోక్. మరోవైపు ఏపీలో కూడా మద్యం ధరలు పెంచుతూ ఎక్సైజ్ శాఖ నిర్ణయం తీసుకుంది. 99 రూపాయలకు అమ్మే బ్రాండ్ బీరు మినహా అన్ని కేటగిరీల్లో పెంపును అమలు చేయనున్నారు. దేశీయ తయారీ విదేశీ మద్యంపై అదనపు రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ విధించనుంది. రీటైల్ విక్రయాలపై మార్జిన్ను ఇటీవల 14.5% నుంచి 20% పెంచారు. ఇక మరిన్ని వివరాలు ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్, ఏపీలో లిక్కర్ ధరల పెంపుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఏపీలో ఇప్పటికే లిక్కర్ బెవరేజీలకు సంబంధించిన పర్సంటేజీల వ్యవహారంలో ప్రభుత్వం ఇచ్చిన టెండర్లకు అనుగుణంగా ఇవ్వలేదనేసి ఇప్పటికే లిక్కర్ షాప్ యజమానులు ఆందోళన చేసిన ప్రక్రియలో ఇటీవల కాలంలో చూసుకుంటే 14% నుంచి 20% వరకు లిక్కర్ పై వ్యాపారస్తులకు ఆదాయం వచ్చే విధంగా జీవోలు విడుదల చేస్తారు. ఇందుకు అనుగుణంగా లిక్కర్ 3 విభాగాలుగా విభజించి 3 విభాగాల్లో లిక్కర్ రేట్లను పూర్తిగా పెంచిన పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ 3 కేటగిరీలో కూడా ఇండియన్ మేడ్ లిక్కర్ కు ఒక ధర, ఫారెన్ మేడ్ లిక్కర్ కు ఒక ధర, అదేవిధంగా స్టాండర్డ్ లోకల్ బీర్, అదేవిధంగా చీప్ లిక్కర్ కు సంబంధించిన వ్యవహారంలో చూస్తుంటే ప్రభుత్వం ఎక్కడా కూడా బీరు రేట్లు కానీ చీప్ లిక్కర్ 99 రూపాయలకు సంబంధించిన చీప్ లిక్కర్ రేట్లను పెంచకుండా మిగతా బ్రాండ్ కు సంబంధించిన కేటగిరీల వారీగా ఉన్న లిక్కర్ ను మాత్రం కొంత మేరకు పెంచిన పరిస్థితి ఉంది. ఇందుకు సంబంధించి ఈ రోజు 10:30 తర్వాత నుంచి ఈ పెంచిన రేట్లకి లిక్కర్ అమ్మాల్సిన పరిస్థితి ఉంటుంది. దీంతో పాటు ఇప్పటివరకు ఏదైతే షాపుల్లో ఓల్డ్ స్టాక్ ఉన్నప్పటికీ పెంచిన ధరలకు అనుగుణంగానే లిక్కర్ అమ్మకాలు కొనసాగించాలని ప్రభుత్వం జీవో చేసింది. ఇందుకు సంబంధించి షాపుల వారి ఎంత మేరకు స్టాక్ ఉంది, స్టోర్ పాయింట్లు అనేసి కూడా ఇప్పటికే అధికారులు ఒక నివేదిక ప్రభుత్వానికి సమర్పించారు. పూర్తి స్థాయిలో చూసుకుంటే ఈ రోజు నుంచి మందు బాబులకి కొంత షాక్ తగిలినట్టు స్పష్టంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ షాక్ అయితే మాత్రం కింది స్థాయి ఏదైతే దిగువ స్థాయి ప్రజలకు తక్కువ ధరకి మద్యం అందిస్తారనేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్దానం చేసినా చెప్పిన విధంగా కింద స్థాయి వాళ్ళకి ఎక్కడా కూడా ఏ ఇబ్బందులు లేకుండా చీప్ లిక్కర్ 99 రూపాయలకి ఇస్తానన్న చీప్ లిక్కర్ ని 99 రూపాయల ధర పెట్టారు. అయితే బీర్ ధరను కూడా ఎక్కడ మధ్య తరగతి దిగువ సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉపయోగించే బీర్ల విషయంలో కూడా ఈ రేట్లు పెంచకుండా ఫారెన్ స్కాచ్ విషయంలో పూర్తి స్థాయిలో 10 నుంచి దాదాపు 22% వరకు ఫారెన్ స్కాచ్ లో ఈ రేట్లు పెంపు జరిగింది. రైట్ రాజేష్. ఏపీ మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. మంత్రులతో పాటు ఆయా శాఖల కార్యదర్శులతోనూ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం వరకు కార్యదర్శులతో సమీక్ష జరపనున్నారు. మేనిఫెస్టోలో పేర్కొన్న హామీల అమలు, కేంద్ర బడ్జెట్ ద్వారా రాష్ట్రానికి వచ్చే ఆర్థిక ప్రయోజనాలు, ఇతర అంశాల గురించి సమావేశంలో చర్చించనున్నారు. కాగా అన్ని శాఖల బడ్జెట్ ప్రతిపాదనలు పంపించాలని ఇప్పటికే అన్ని విభాగ అధిపతులకు ఆదేశాలు జారీ చేశారు. ఆయా శాఖల కార్యదర్శులు తమ శాఖలకు సంబంధించిన అంశాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక మరిన్ని వివరాలు కాంతి మనకు అందిస్తారు. కాంతి, ఇవాళ అన్ని శాఖల మంత్రులతో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఇలా చూసినా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు ఏపీ మంత్రులతోటి అలాగే అన్ని శాఖలకు సంబంధించినటువంటి కార్యదర్శులతోటి
ప్రత్యేకంగా ఒక మీటింగ్ని ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్లో ప్రధాన ఉద్దేశం ఆంధ్రప్రదేశ్లో అన్ని శాఖలకు సంబంధించినటువంటి సమన్వయంతో పాటుగా ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఈ శాఖల సమన్వయం లేకపోవడం వల్ల ప్రస్తుతం ఆర్థిక బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టబోతూ ఉన్నారో దానికి సంబంధించినటువంటి అన్ని శాఖల నుంచి కూడా మంత్రులు కార్యదర్శులతోటి సమావేశం ఏర్పాటు చేశారు. ఉదయం 10:30కు ఈ సమావేశం ప్రారంభమవుతుంది. సమావేశంలో మొదటిగా ఏదైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటే తమ శాఖలకు సంబంధించినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఏదైతే ప్రస్తుతం ఆ విభాగానికి సంబంధించి ఏదైతే ఒక్కొక్క శాఖకు సంబంధించినటువంటి ప్రస్తుత పరిస్థితులు ఏమిటి, దానికి ఉన్నటువంటి అప్పులేమిటి, అలాగే దానికి కావాల్సిన బడ్జెట్ ఎంత అనే అంశాలకు సంబంధించినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇప్పటికే అన్ని శాఖలకి సంబంధించినటువంటి అధికారులు ప్రిపేర్ చేసుకున్నారు. ఇక ఏదైతే కేంద్రం నుంచి వచ్చేటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో బడ్జెట్కి సంబంధించినటువంటి ఎలొకేషన్స్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేయవలసినటువంటి ఎలొకేషన్స్ ఏంటి, అలాగే వివిధ శాఖలకి సంబంధించి ఇప్పటికీ కూడా కొంత క్లారిటీ లేని ఆర్థిక శాఖకు సంబంధించినంత వరకు కూడా అస్తవ్యస్తంగా ఉంది. రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే సర్దుబాటు చేసుకుంటూ వస్తున్న నేపథ్యంలో పెట్టుబడులు వచ్చేందుకు ప్రత్యేకంగా ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తున్న నేపథ్యంలో నిన్న బ్యాంకర్స్తో కూడా సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో కూడా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మొదటిగా జిఎస్డిపికి సంబంధించి కావచ్చు, అలాగే ఈ రుణాలు మహిళలకు రుణాలు కావచ్చు, అలాగే రైతులకు ఇచ్చేటువంటి రుణాల విషయంలో, అలాగే ఏదైతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వచ్చేటువంటి నిధులను వెచ్చించే విషయంలో కావచ్చు, ఇలా రకరకాలటువంటి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ఒక అంశం అయితే, ఇక ముందు ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు కాకముందు హామీలు ఏవైతే ఇచ్చారో కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలతో పాటుగా హామీల అమలు ఎలా ఉంది, అలాగే వాటికి కావాల్సిన మిగిలిన కొన్ని హామీలు ఇంకా కూడా అమలు కాని పరిస్థితి ఉంది. ప్రస్తుతం వాటిని అమలు చేయడానికి కావలసినటువంటి ఇవేంటి అనే విషయాలపైన కూడా ఈరోజు జరిగేటువంటి సమావేశంలో చర్చించబోతూ ఉన్నారు. అలాగే ఈ మంత్రులకు కార్యదర్శుల సమావేశం అనంతరం వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ని ఆధారంగా చేసుకుని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కావచ్చు, అలాగే వారికి ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ఏవైతే సమస్యలు కావచ్చు, అలాగే కావాల్సినటువంటి నిధుల విషయంలో ఎట్లాంటి కొరత ఉంది అనే విషయంలో, అప్పులు ఎలా ఉన్నాయి అనే విషయంలో కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈరోజు మంత్రులు ముఖ్య కార్యదర్శులతోటి సమావేశం అయితే సచివాలయంలోని 5వ బ్లాక్లో ఉదయం 10:30కు ప్రారంభం కాబోతోంది. జోత్స్ రైట్ కాంతి, వెల్కమ్ బ్యాక్. వైసీపీ అధినేత జగన్లో సడన్ గా ఏంటి మార్పు? అధికారం కోల్పోయాకే ఆయనకు కార్యకర్తలు కింది స్థాయి లీడర్లు గుర్తొచ్చారా? పవర్లో ఉన్నప్పుడు జెండా మోసిన క్యాడర్ లీడర్ జగన్కు గుర్తుకు రాలేదా? వారి బాబోగులను పట్టించుకోకపోవడం వల్లే ఓటమి పాలయ్యామని లేటుగా గుర్తించారా? అందుకే 2.0 అంటూ కొత్త నినాదం ఎత్తుకున్నారా? ఇకపై పార్టీ శ్రేణులకు పెద్దపీట వేస్తాము అనడంలో ఆంతర్యం ఏంటి? అసలు జగన్ 2.0 అంటే ఏంటి? అది ఎలా ఉండబోతుంది చూద్దాం. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమికి అనేక కారణాలు ఉన్నా అందులో ప్రధానంగా క్యాడర్ లీడర్ను జగన్ పెద్దగా పట్టించుకోలేదన్న విమర్శే ఎక్కువగా వినిపించింది. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తల్ని, నాయకుల్ని తీరా అధికారంలోకి వచ్చాక జగన్ పట్టించుకున్న పాపాన పోలేదన్న అపవాదును మూటగట్టుకున్నారు. వాలంటీర్ వ్యవస్థతో పార్టీ లీడర్లను నియోజకవర్గాల్లో డమ్మీలను చేశారు. పైగా సంక్షేమ పథకాల అమలుకు నేరుగా బటన్ నొక్కే కార్యక్రమాల వల్ల ప్రజాప్రతినిధులు ప్రజలకు చేరువ కాలేకపోయారని, ఫలితంగా ఓటర్లకు పార్టీకి దూరం పెరిగిందనే వాదన ఉంది. దీనికి తోడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకుని పార్టీ కోసం పనిచేసిన నేతలకు అధికారంలోకి వచ్చాక ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు చేకూరే పనులు చేయలేదనే ఆవేదన వ్యక్తమైంది. అధికారంలో ఉన్న 5 ఏళ్ల పాటు జగన్ సంక్షేమ పథకాలకు ఇచ్చిన ప్రాధాన్యత పార్టీ శ్రేణులకు ఇవ్వలేదన్న అపవాదు సొంత క్యాడర్ నుంచే వినిపించింది. వీటికి తోడు మరికొన్ని తప్పిదాల వల్ల 5 ఏళ్లలోనే అధికారానికి దూరం కావాల్సి వచ్చింది. మరో 30 ఏళ్లు మనదే అధికారం అంటూ పదే చెప్పే జగన్ ఒక టర్ము పాలనతో ప్రతిపక్షం హోదా కూడా దక్కనంతగా ఓటమి చవిచూశారు. ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత ఇప్పుడు జగన్ ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
ఓవైపు పార్టీకి కీలక నేతలు వరుసగా గుడ్ బై చెప్తున్నారు. మరోవైపు కార్పొరేటర్ల జంప్తో మున్సిపాలిటీలు చేజారుతున్నాయి. వీటికి తోడు అవినీతి ఆరోపణలతో ముఖ్య నేతలపై నమోదవుతున్న కేసులు వైసీపీని సతమతం చేస్తోంది. మొన్నటి వరకు నియోజకవర్గాల్లో బలంగా ఉన్న వైసీపీ క్యాడర్ మెల్లమెల్లగా పలుచబడుతోంది. కేసుల ఒత్తిడిని తట్టుకోలేక క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు కండువాలు మార్చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్లోనూ పెద్దగా పాల్గొనటం లేదు. ఏ పార్టీ మనుగడ సాధించాలన్నా అందుకు బలమైన క్యాడర్ ఎంతో అవసరం. క్షేత్రస్థాయిలో కార్యకర్తల అండ లేకపోతే అధికారం అనేది కల్లే అవుతుంది. ఈ విషయాన్ని కాస్త లేటుగా గుర్తించిన జగన్ నష్ట నివారణ చర్యలకు దిగుతున్నారు. విజయవాడ నగర కార్పొరేటర్లతో భేటీ అయిన వైసీపీ అధినేత జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో జగన్ 2.0 చూస్తారంటూ కొత్త స్లోగన్ను ఎత్తుకున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నిరాధరణకు గురైన కార్యకర్తల్లో ఓ కొత్త ఆశను నింపే ప్రయత్నం చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంపైనే పూర్తిగా దృష్టి కేంద్రీకరించడంతో కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేకపోయానని ఒప్పుకున్నారు జగన్. బటన్ నొక్కుడుతో సంక్షేమ కార్యక్రమాల్ని తీసుకువస్తే సునాయాసంగా గెలిచేయొచ్చన్న ఆయన అంచనాలు తలకిందులయ్యాయని పొలిటికల్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఓటమి అనంతరం పూర్తిగా రివ్యూ చేసుకున్న జగన్ కార్యకర్తలు లేకుంటే పార్టీకి మనుగడ లేదని ఓ అంచనాకు వచ్చినట్లు భావిస్తున్నారు. గతంలో పలుసార్లు కార్యకర్తలతో మీటింగ్లు పెట్టిన సందర్భాల్లోనూ జగన్ సంక్షేమం అన్నారే తప్ప కార్యకర్తలకు ఎలాంటి భరోసా ఇవ్వలేదన్న అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు. కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపకపోతే పార్టీ ఉనికే ప్రమాదంలో పడే అవకాశం ఉందని గ్రహించినట్టున్నారు జగన్. ఇప్పటికే పోయినవారు పోగా ప్రస్తుతం ఉన్నవారినైనా కాపాడుకునేందుకు పార్టీ శ్రేణుల్లో భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో పార్టీ బలంగా లేకపోతే రాబోయే రోజుల్లో కూటమి సర్కారును ఢీకొనడం కష్టమని భావించిన జగన్ కు తత్వం బోధపడినట్లుంది. ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా ఉంటుందని, కార్యకర్తల కోసం ఎలా పనిచేస్తుందో చూపిస్తుందన్నారు. జగనన్న 1.0లో కార్యకర్తల పక్షాన అంత గొప్పగా పనిచేయలేకపోయిండొచ్చని అభిప్రాయపడ్డారు. కూటమి సర్కార్ వైసీపీ కార్యకర్తల్ని పెడుతున్న ఇబ్బందులు చూశానని, వారి బాధల్ని గమనించానని, వారి కోసం తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారట. ఏపీలో బలమైన కూటమి సర్కార్ను ఢీకొట్టడం ఇప్పుడు జగన్కు అంత ఈజీ ఏం కాదు. 175 సీట్లకు కేవలం జగన్ వద్ద ఉన్నది 11 మంది ఎమ్మెల్యేలే. ఇప్పటికీ రాజ్యసభ మెంబర్స్, ఎమ్మెల్సీలు ఒక్కొక్కరుగా పార్టీని వేడుతున్నారు. ఒకవేళ కూటమి సర్కార్ ఆపరేషన్ ఆకర్ష్కు తెరతీస్తే అందులో ఎంతమంది మిగులుతారో కూడా చెప్పలేం. పైగా సొంత చెల్లెలు షర్మిల ప్రత్యర్థిగా జగన్పై విమర్శల బాణాలు సంధిస్తున్నారు. సొంతింటి ఆస్తుల గోల జగన్ను ఇబ్బంది పెడుతోంది. మొన్నటి వరకు పార్టీలో నంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డి సడన్ గా రాజకీయ సన్యాసం తీసుకున్నారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో జగన్ 2.0 అనేది సాధ్యమేనా అనేది పెద్ద క్వశ్చన్ గా మారింది. అయితే చేతులు కాలాక ఆకులు పట్టుకున్న సామెతలా ఉందంటున్నారు జగన్ తీరు. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ శ్రేణుల్ని పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మళ్లీ వారు గుర్తుకు వస్తున్నారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు జగన్ని ఇచ్చే హామీని ఎంతమంది నమ్ముతారు అనేది ఆసక్తిగా మారింది. మొత్తం మీద ఏ ఉద్దేశంతో జగన్ ఆ వ్యాఖ్యలు చేశారో కానీ రాజకీయంగా కలకలం రేపుతున్నాయట. ఐదు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా భారత ప్రధాని ఫ్రాన్స్ చేరుకున్నారు. పారిస్ విమానాశ్రయంలో రక్షణ మంత్రి సెబ్ లోకోర్ను మోడీకి ఘన స్వాగతం పలికారు. దారి పొడవునా హోటల్స్ దగ్గర బారులు తీరిన భారతీయులకు ప్రధాని మోడీ అభివాదం చేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మక్రాన్ విందు ఇచ్చారు. పలు దిగ్గజ టెక్ కంపెనీల సీఈఓలు ఈ విందులో పాల్గొన్నారు. పారిస్లో జరుగుతున్న ఏఐ కార్యాచరణ శిఖరాగ్ర సదస్సులో మాక్రాన్తో కలిసి మోడీ పాల్గొంటారు. రేపు చారిత్రక నగరం మార్సైన్లో భారత్ తొలి కాన్సులేట్ను ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో కలిసి ప్రారంభిస్తారు. కడారచ్లో ఫ్రాన్స్, భారత్, ఇతర దేశాలు నిర్మిస్తున్న అంతర్జాతీయ థర్మో న్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ను ప్రధాని సందర్శిస్తారు.
खुशी है जो आप हमारे सिख गुरुओं के जन्मदिन मना रहे हो, साहिबजादों के जन्मदिन मना रहे हो। ఫ్రాన్స్ పర్యటన అనంతరం బుధవారం ప్రధాని మోడీ అమెరికా బయలుదేరి వెళ్లనున్నారు. 2 రోజుల పాటు యుఎస్లో పర్యటిస్తారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని మోడీ తొలిసారిగా భేటీ కాబోతున్నారు. సాంకేతిక, వాణిజ్యం, రక్షణ, ఇంధనం వంటి రంగాల్లో భాగస్వామ్యాన్ని విస్తరించడంపై ప్రధాని మోడీ ట్రంప్ మధ్య చర్చలు జరగనున్నాయి. అలాగే వివిధ అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరిగే అవకాశం ఉంది. ప్రధాని అమెరికా పర్యటన ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలు మరింత పెంపొందుతాయని భావిస్తున్నారు. అమెరికా పర్యటనలో భాగంగా ఎలన్ మస్క్తో పాటు ప్రముఖ వ్యాపారవేత్తలతో మోడీ సమావేశమవుతారు. అమెరికాలో నివసిస్తున్న భారతీయ అక్రమ వలసదారులను వెనక్కు పంపిస్తున్న సమయంలో మోడీ ట్రంప్ సమావేశం అవుతుండడం ఆసక్తిగా ఉంది. ఐదు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా భారత ప్రధాని ఫ్రాన్స్ చేరుకున్నారు. పారిస్ విమానాశ్రయంలో రక్షణ మంత్రి సెబ్ లోకోర్న్ మోడీకి ఘనస్వాగతం పలికారు. దారి పొడవునా హోటల్స్ దగ్గర బారులు తీరిన భారతీయులకు ప్రధాని మోడీ అభివాదం చేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ విందు ఇచ్చారు. పలు దిగ్గజ టెక్ కంపెనీల సీఈఓలు ఈ విందులో పాల్గొన్నారు. పారిస్లో జరుగుతున్న ఏఐ కార్యాచరణ శిఖరాగ్ర సదస్సులో మాక్రాన్తో కలిసి మోడీ పాల్గొంటారు. రేపు చారిత్రక నగరం మార్సెయిన్లో భారత్ తొలి కాన్సులేట్ను ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో కలిసి ప్రారంభిస్తారు. కడారచ్లో ఫ్రాన్స్, భారత్, ఇతర దేశాలు నిర్మిస్తున్న అంతర్జాతీయ థర్మోన్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ను ప్రధాని సందర్శిస్తారు. ఫ్రాన్స్ పర్యటన అనంతరం బుధవారం ప్రధాని మోడీ అమెరికా బయలుదేరి వెళ్లనున్నారు. 2 రోజుల పాటు యుఎస్లో పర్యటిస్తారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని మోడీ తొలిసారిగా భేటీ అవుతున్నారు. సాంకేతిక, వాణిజ్య, రక్షణ, ఇంధనం వంటి రంగాలలో భాగస్వామ్యాన్ని విస్తరించడంపై ప్రధాని మోడీ, ట్రంప్ మధ్య చర్చలు జరగనున్నాయి. అలాగే వివిధ అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరిపే ఛాన్స్ ఉంది. ప్రధాని అమెరికా పర్యటన ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలు మరింత పెంపొందించుకునే అవకాశం ఉంటుంది. అమెరికా పర్యటనలో భాగంగా ఎలన్ మస్క్తో పాటు ప్రముఖ వ్యాపారవేత్తలతో మోడీ సమావేశమవుతారు. అమెరికాలో నివసిస్తున్న భారతీయ అక్రమ వలసదారులను వెనక్కు పంపిస్తున్న సమయంలో మోడీ ట్రంప్ సమావేశం ఆసక్తికరంగా మారింది. ఇవి బులెటిన్ డీటెయిల్స్. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.